లాంచ్ చేయబోతున్నారు. ప్లీజ్ రిక్వెస్టింగ్ ప్రతి ఒక్కరికి దయచేసి మీ సీట్లలో మీరు కూర్చోవాలని కోరుకుంటున్నాను. జై పవర్ స్టార్, జై జై పవర్ స్టార్. జై జనసేనాని, జై హరిహర వీరమల్లు. వరల్డ్ వైడ్ గా లైవ్ చూస్తున్నటువంటి దేవుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఆహా, ఇది కదా అభిమానం అంటే, ఇది కదా ఊపు, ఉత్సాహం. కళ్యాణ్ గారి మీద ఉన్న ఇష్టం, ప్రేమ మామూలుగా లేదు. ఇవాళ ట్రైలర్ లాంచ్ లాగా అస్సలు అనిపించట్లేదు. 100 days ఫంక్షన్ జరుపుకుంటున్నట్టుంది హరిహర వీరమల్లు. టు ఆల్ ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్, సేమ్ మీలాగానే నేను కూడా డైహార్డ్ కళ్యాణ్ గారి ఫ్యాన్. సో ఆయన చెప్పిన ఒకటే, ఆయన ఫ్యాన్స్ చెప్పిన ఒకటే. ఓకే, సో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి హరిహర వీరమల్లు ట్రైలర్ ఇస్ హియర్. 3, 2, 1 గో, లైట్స్ ఆఫ్. హిందూగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం. ఈ దేశ శ్రమ బాద్షా పాదాల కింద నలిగిపోతున్న సమయం. ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం. గోల్కొండ నుండి 8వ వాడు బయలుదేరాడు. వాడు ప్రాణాలతో ఢిల్లీ చేరుకోకూడదు. ఇది నేను రాసే చరిత్ర. సింహాసనమా, మరణ శాసనమా? ఈ భూమి మీద ఉన్నది ఒక్కటే కోహినూర్. దాన్ని కొట్టి తీసుకురావడానికి తిరుగులేని రామబాణం కావాలి. ఇప్పుడు దాకా మేకలను తినే పులిని చూస్తుంటారు. ఇప్పుడు పులుల్ని వేటాడే బెబ్బుల్ని చూస్తారు. సర్దుకోలేకపోతున్నాను, సాయం చేస్తావా? దశమి రోజు పంచమిని విడిపించాలన్నమాట. నేను రావాలని చాలా మంది ఆ దేవుడికి దండం పెట్టుకుంటా ఉంటారు, కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు. వినాలి, వీరమల్లు చెప్పింది వినాలి. నువ్వు మా వెర్రివిస్తున్న మావయ్యవు కదూ. హిందూ దేశం మీద పవిత్రమైన మన జెండా గర్వంగా ఎగరాలి. ప్రకృతికి ఇంకో ధర్మం ఉంది ఔరంగజేబ్. ఇది క్రూర మృగాలు తిరిగే చోటు. ఆంది వచ్చేసింది. వినాల్సిందే, వీరమల్లు మాట వినాల్సిందే. ఇప్పటిదాకా మేకల్ని వెంటాడే పులిని చూసుంటారు, కానీ పులిని వెంటాడే బొబ్బిల్ని చూడబోతున్నాం. జూలై 24న ఆ తేజస్సు, ఆ రాజసం
హరిహర వీరమల్లుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని చూడబోతున్నాం. ఖచ్చితంగా ఇప్పటి వరకు మనం ఎన్నడూ చూడని కొత్త అవతార్లో కళ్యాణ్ గారిని చూపెట్టబోతున్నందుకు డైరెక్టర్ జ్యోతి కృష్ణ గారికి గట్టిగా కాసుకుందామా? ఎనర్జీ సరిపోవట్లేదు. జై పవర్ స్టార్, జై హరిహర వీరమల్లు. అబ్బా, ఆ లుక్స్, ఆ డైలాగ్స్, ప్రతి ఒక్క ఫ్రేమ్ మామూలుగా లేదు. 2 కళ్ళు సరిపోలేదు మనందరికీ, అవునా కాదా? కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ స్కోరు అస్సలు బాబోయ్. ట్రైలరే ఇలా ఉంటే జూలై 24వ తారీఖున సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో స్పెషల్గా చెప్పాల్సిన అక్కర్లేదు. సో ఖచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్. వరల్డ్ వైడ్గా 24న జూలై 24న చూడబోతున్నాం. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై లెజెండరీ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారు ప్రెజెంట్ చేస్తూ, దయాకర్ రావు గారు ప్రొడ్యూసర్గా, జ్ఞానశేఖర్ గారు, మనోజ్ గారి సినిమాటోగ్రఫీలో, ప్రవీణ్ కేఎల్ గారి ఎడిటింగ్లో, లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ డైరెక్షన్లో, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ గారి డైరెక్షన్లో, అండ్ మెయిన్ లీడ్స్గా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అండ్ నిధి అగర్వాల్ గారిని చూడబోతున్నాం. అండ్ ఇప్పుడే విచ్చేసినటువంటి మా ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారికి ఆర్ బ్యూటిఫుల్ నిధి అగర్వాల్ హార్టియెస్ట్ వెల్కమ్. మామూలుగా లేరు, అలా రాజసం ఉట్టి పడుతూ యువరాణిలాగా కనిపిస్తూ ఉన్నారు, ఇప్పుడే చూసాం. అండ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ గారికి హార్టియెస్ట్ వెల్కమ్. ఇంత అద్భుతంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటి వరకు ఎన్నడూ చూడని కొత్త అవతార్లో చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ఆల్ ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్. అండ్ గెస్ట్గా విచ్చేసినటువంటి నాగవంశీ గారికి కూడా హార్టియెస్ట్ వెల్కమ్. అండ్ అలానే ప్రొడ్యూసర్ దయాకర్ రావు గారికి కూడా హార్టియెస్ట్ వెల్కమ్. అండ్ కళ్యాణ్ గారికి అసుర హననం అంటూ అద్భుతమైన లిరిక్స్ని అందించినటువంటి మా లిరిక్ రైటర్ గోసాల రాంబాబు గారికి కూడా హార్టియెస్ట్ వెల్కమ్. ఓకే, సో ముందుగా ఒక్కొక్కరిని వేదిక మీదకి ఆహ్వానం పలికేద్దాం. సో ఇంకా కళ్యాణ్ గారి గురించి తెలుసుకోవడానికి టీం మాటల్లో మీరందరూ రెడీగా ఉన్నారా? ఓకే, సో ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా ఈ సినిమాలో అద్భుతమైన పాటకి లిరిక్స్ అందించినటువంటి రాంబాబు గోసాల గారికి వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ అవర్ లిరిక్ రైటర్ రాంబాబు గోసాల గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అండ్ అలానే ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం దయాకర్ రావు గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ దయాకర్ రావు గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అండ్ ఇవాళ ఈ సినిమాకి కంగ్రాచులేషన్స్ తెలియజేయడానికి మా జాతి రత్నం అనుదీప్ గారికి, డైరెక్టర్ అనుదీప్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్ ఆన్ స్టేజ్. హియర్ వి వెల్కమ్ అనుదీప్ గారు. ఓకే, దయాకర్ గారిని అనుదీప్ గారికి బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. And here we welcome legendary producer A.M. రత్నం గారు. ఖుషి తర్వాత మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని అంత పవర్ఫుల్ క్యారెక్టర్లో చూపించబోతున్నటువంటి ఆర్ లెజెండరీ ప్రొడ్యూసర్ A.M. రత్నం గారికి హార్టియెస్ట్ వెల్కమ్. ఓకే, అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ బ్యూటిఫుల్ నిధి అగర్వాల్. మనం ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాం. సో ఆవిడ కూడా మనలాగానే ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు మాత్రం ఒక పవర్ఫుల్ యోధుడుగా ఆ రాజసం, ఆ తేజస్సు ఉట్టిపడేలా చూపించబోయినటువంటి మన డైరెక్టర్ జ్యోతి కృష్ణ గారికి గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేద్దాం. హియర్ వి వెల్కమ్ జ్యోతి కృష్ణ గారు. చాలా 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 సూపర్గా ఉంది ట్రైలర్. అలానే ప్రేమ్ కుమార్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ a group picture for media.
ఇవాల్టి నుంచి హరిహర వీరమల్లు పండగ మొదలైంది. కళ్యాణ్ గారికి ఖుషి అంటూ బ్లాక్ బస్టర్ హిట్ అందించినటువంటి మా ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆర్ లెజెండరీ ప్రొడ్యూసర్. హ్యాపీయా? అందరు హ్యాపీయా? హ్యాపీయా? మీరెవరు ఎదురు చూడలేదు కాదు ఇలా ఉంటుందని. అసలు చూసి ఉండరు. కళ్యాణ్ గారికి ఇంతవరకు ఫుల్ ప్లెడ్జ్డ్గా, ఫుల్ యాక్షన్గా ఆయన మీదే ఉన్న సినిమా మొదటి సినిమా ఇది. పాన్ ఇండియా సినిమా. పాన్ ఇండియా సినిమా ఇది. ఆయనతోటి పాన్ ఇండియా సినిమా తీయాలని ఖుషి అప్పుడే అనుకున్నా నేను. ఖుషి హిందీలో చేయమని అడిగితే వద్దనా నేను. ఇప్పటికీ ఈ సినిమా ఇలా తయారైంది. 5 సంవత్సరాల తర్వాత ఈ సినిమా వస్తుంది. ఇండస్ట్రీ కానీ అభిమానులు కానీ ఇంక్లూడింగ్ కళ్యాణ్ గారు కూడా ఎదురు చూడలేదు ట్రైలర్ చూసే వరకు. కళ్యాణ్ గారు ఈ ట్రైలర్ చూసి మళ్ళీ 7 సార్లు చూశారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత జనంలోకి వెళ్ళాక ఇది పబ్లిక్ కనెక్ట్ అవుద్ది. ఈ సినిమా ఇది చరిత్రని గుర్తు చేస్తుంది. చరిత్రని గుర్తు చేసే సినిమా ఇది. ఎందుకంటే ఈ మధ్యనే చావా అని ఒక సినిమా రిలీజ్ అయింది. చావా ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీ బయోపిక్ ఎంతవరకు ఎవరికి తెలియదు. సడన్గా సినిమా రాగానే చాలామంది ఏడ్చారు సినిమా చూసి. సినిమా కనెక్ట్ అయింది. సో ఈ సినిమా కమర్షియల్ సినిమా. మీ అందరూ ఇప్పటిదాకా ఓజీ 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 అన్నారు. కానీ మీరెవరికి హరిహర వీరమల్లు గురించి ఇంతవరకు తెలియదు. ఇప్పుడు చూశారు కదా. ఇప్పుడు చూశారు ఎలా ఉంది. సో అది సినిమా అంటే. ఈ క్రెడిట్ మొత్తం మా జ్యోతి కృష్ణకే, తనకే. మొత్తం ఇంత కష్టపడి రాత్రి పగళ్ళు పనిచేశాడు. కళ్యాణ్ గారు మెచ్చుకున్నారు, నేను చూసుంటారు. ఇంత రాత్రి పగళ్ళు ఈ సినిమాని ఈ లెవెల్కి తీసుకొచ్చాను అప్రిషియేట్ చేశారు. సో డెఫినెట్గా ఇది రేపు సినిమా చూస్తే ఇంతకి 2 ఇంతలు 4 ఇంతలు 5 ఇంతలు ఉంటుంది సినిమా. ఏమాత్రం తక్కువ ఉండదు. ఇది అందరూ సెలబ్రేట్ చేసుకునే సినిమా ఇది. నా అన్ని సినిమాల్లో పాటలు హిట్. జెంట్ల్మెన్, ప్రేమికుడు, భారతీయుడు, ఒకే ఒకడు, ఖుషి, అన్ని సినిమాల్లో. అట్లాగే ఇటువంటి సినిమాలో కూడా పాటలు హిట్ అయినాయి. దీనిలో కూడా పాటలు హిట్. మ్యూజిక్ హిట్ అయితే సినిమా పెద్ద హిట్ అవుద్ది తప్పకుండా. మళ్ళీ ఈ అందరూ మాట్లాడిన తర్వాత ఇంకోసారి ట్రైలర్ కామ్గా చూడండి. అరవకుండా చూడండి. కామ్గా చూడండి, అప్పుడే అర్థం అవుతుంది. ఓకే. ఇప్పటిదాకా మీరందరూ పవర్ స్టార్ అన్నారు. ఈ సినిమాతోటి రియల్ స్టార్ ఆయన సినిమాలోనే కాదు నిజ జీవితంలో కూడా రియల్ స్టార్ ఆయన నిజంగా చేసి చూపిస్తున్నారు. అందరు సినిమాలోనే హీరోగా ఉంటారు, కానీ నిజ జీవితంలో కూడా హీరో. ఆయన రియల్ హీరో. ఈ సినిమా ఎక్కడికో ఆయన ఉన్నత శిఖరాలకి ఇండియా మొత్తం గుర్తు చేస్తుంది ఈ సినిమా. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హరిహర వీరమల్లు. సార్, మీ కాన్ఫిడెన్స్ చూస్తే మాకు అర్థమైపోతుంది పక్కా బ్లాక్ బస్టర్ అని. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కళ్యాణ్ గారిని ఇంత అద్భుతంగా చూపెడతారని. బ్లాక్ బస్టర్ అంతే బొమ్మ. అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్ దయాకర్ రావు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఏంటిది ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ఎప్పుడు వస్తుంది? 24 వస్తుంది. ఆ రోజు అసలైన పండగ జరుపుకోవచ్చు. అంతేనా? ఒకసారి దీంట్లో మీకు విజువల్స్ ఎలా ఉన్నాయి? కళ్యాణ్ గారు ఫైట్స్ ఎలా ఉన్నాయి? కళ్యాణ్ గారు లుక్ ఎలా ఉంది? ఇది 6 సంవత్సరాలుగా మెగాసూర్య ప్రొడక్షన్ యొక్క మొత్తం టీం యొక్క కష్టం. ఇది 6 సంవత్సరాలు కష్టపడితే ఈ అవుట్పుట్ వచ్చింది. ఇది మీకు కేవలం
వినోదాత్మకంగా మాత్రమే కాకుండా ఇంకొక అంశం కూడా నేను చెప్పదలుచుకున్నా దీంట్లో. చాలా చిన్న అంశమే. కళ్యాణ్ గారు ఏదైతే చెప్తున్నారో ఆయన కేవలం అందరి నాయకుల్లాగా మాటలు చెప్పరు. ఆయన హృదయంలో నుంచి వస్తాయి ఆయన మాటలు. అంతేనా? ఆయన హృదయంలో నుంచి వచ్చే మాటలకు ప్రతిరూపంగా ఉంటుంది ఈ సినిమా. ఆయన ఏదైతే చెప్తున్నారో సనాతన ధర్మం గురించి చెప్తున్నారో ఆ ధర్మాన్ని ప్రతిబింబించే విధంగా ఉంటుంది ఈ సినిమా. కాబట్టి ఈ సినిమాలో అన్నీ ఉంటాయి దీంట్లో. ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఫైట్స్ ఉంటాయి, విజువల్స్ ఉంటాయి, అదేవిధంగా ఒక మంచి సందేశం కూడా ఉంటుంది. మన చరిత్ర మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా జనవరి 24 థియేటర్లో ఏం చేయాలి? థియేటర్ల దగ్గర పండగ చేసుకోవాలి. జూలై 24 థియేటర్లో పండగ చేసుకోవాలి. మనం చేసుకుందామా? జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఓవర్ ఎమోషన్లో ఓవర్ ఎగ్జైట్మెంట్లో అలానే సారు. కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానం, మీరు చూపిస్తున్న అభిమానం అలా చేసింది. అండ్ ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లులో అసుర హననం అంటూ పవర్ఫుల్ లిరిక్స్ అందించినటువంటి మా లిరిసిస్ట్ రాంబాబు గోసాల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ట్రైలర్ నచ్చిందా మీకు? పవర్ఫుల్గా ఉందా? మీరు 3 మినిట్స్ చూసిన ఈ ట్రైలర్కి ఎలా ఉంటే 3 అవర్స్ సినిమాకి ఎలా ఉంటుందో ఆలోచించండి మీరు. ఈ సినిమా కోసం మా జ్యోతికృష్ణ గారు ఎంత కష్టపడ్డారో మేము దగ్గరుండి చూసాం. అలాగే మీరు జ్యోతికృష్ణ గారు అంటే జ్యోతి అనుకుంటున్నారేమో, జ్వాల. ఈ సినిమా తర్వాత ఆయన ఏంటో మీకు అర్థమవుతుంది. అలాగే మా ఏఎం రత్నం గారు మన భారతదేశంలో ఎన్నో గొప్ప సినిమాలు అందించిన లెజెండరీ ప్రొడ్యూసర్. 5 ఇయర్స్ కష్టపడి ఎంతో క్వాలిటీతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇదివరకు ఎప్పుడూ పోషించని పాత్రని ఎప్పుడూ ఎన్నుకొని నేపథ్యాన్ని ఎన్నుకుని ఇంత మంచి సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నారు. ఆయనకి మనం అందరం రుణపడి ఉండాలి. ఆ రుణం తీర్చుకోవాలంటే ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి. దాన్ని మీరు చేయాలి. పవర్ స్టార్ అంటే పోరాటం ప్లస్ పౌరుషం, ఈ రెండు కలిపితే హరిహర వీరమల్లు. జై హరిహర వీరమల్లు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ రాంబాబు గోసాల గారు. ఎస్, అండ్ ఇప్పుడు మా బ్యూటిఫుల్, మా గార్జియస్, హియర్ వి గో, నిధి అగర్వాల్ గారు టు స్పీక్. పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ కి నమస్కారం. నచ్చింది ట్రైలర్? బ్లాక్ బస్టర్ కొట్టేద్దాం ఈసారి. సో రత్నం గారు చాలా కష్టపడి, జ్యోతి సార్ చాలా కష్టపడి ఈ సినిమా తీశారు. ఇట్స్ నాట్ ఈజీ టు హోల్డ్ ఆన్ టు అ ఫిల్మ్ ఫర్ సో మెనీ ఇయర్స్. సో అందరికీ థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మా జాతి రత్నం అనుదీప్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నేను ట్రైలర్ చాలా బాగుంది కదా. ముఖ్యంగా ఏం రత్నం గారు, జ్యోతికృష్ణ గారు 5 ఇయర్స్ స్ట్రగుల్ చేసిన సినిమా ఇది. జూలై 24కి ఈ సినిమా మీరు ఇంకా ఎంజాయ్ చేస్తారు. అందరికీ కంగ్రాట్స్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ అనుదీప్ గారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని వీరమల్లుగా ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్లో అంత తేజస్సుతో చాలా పవర్ఫుల్గా చూపించబోయినటువంటి మా డైరెక్టర్ జ్యోతికృష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆంది వచ్చేసింది. ఆంది అంటే తుఫాన్. ఆ తుఫాన్ మీరే. ఇండస్ట్రీలో హైయెస్ట్ కలెక్షన్ అప్పట్లో 2004లో, అప్పట్లో 2000లో ఖుషి సినిమా ఫస్ట్ హైయెస్ట్ కలెక్షన్. దాని తర్వాత ఫస్ట్ 100 crores బాక్స్ ఆఫీస్ కలెక్షన్ తెలుగు సినిమాలో గబ్బర్ సింగ్. అది పవన్ స్టార్ అంటే. నెక్స్ట్ మన సినిమా 100% స్ట్రైక్ రేట్తో కొట్టబోతున్నాం. ఈ సినిమా నేను ఒక్కనే చేస్తే చేసాను చెప్తే తప్పు.
ఈ సినిమాకి మంచి గ్రౌండ్ ప్లాన్ వేసి ఒక బేస్ క్రియేట్ చేసిన క్రిష్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే డైరెక్టర్ త్రివిక్రమ్ గారు మా అప్స్ అండ్ డౌన్స్లో మాతో ఉండి ఈ సినిమా చివరి దాకా మాతో ట్రావెల్ చేసిన దానికి ఆయన ఇన్వాల్యుబుల్ టైం అండ్ సపోర్ట్ ఇచ్చిన చాలా థ్యాంక్స్. ఇక్కడికి వచ్చిన ప్రెస్ మీడియా మిత్రులు, ఇంత దూరం వచ్చిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమా ఇంత డిలే అవడం కారణం మంచి ప్రోడక్ట్ మీకు మంచి సినిమా అందించాలని. అండ్ ఈసారి మట్టుకు డేట్ మారదు, ఇండస్ట్రీ రికార్డ్స్ మారుతుంది, ఆంది వస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక్క గ్రూప్ పిక్చర్